హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. ఇండియాలో మొత్తం 500కి పైగా హ్యాండ్లూమ్ వెరైటీస్ ఉన్నాయి. కానీ అందులో మనకు తెలిసినవి చాలా చాలా తక్కువ. మిషన్ మేడ్వి ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అది జెరాక్స్ కాపీ లాగా వందల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయి. అదే హ్యాండ్లూమ్ అయితే ప్రతిదీ యూనిక్గా ఉంటుంది, ఎందుకంటే అది పెయింటింగ్ లాగా. హ్యాండ్లూమ్ ఈజ్ అ కల్చర్. ఇట్స్ నాట్ జస్ట్ అంటే చేతులతో నేసినవి అని మాత్రమే కాదు. నేసే ప్రతి దాంట్లో మన కల్చర్, మన హిస్టరీ, మన వాల్యూస్ అన్నీ ఇన్కల్కేట్ అయి ఉంటాయి. హ్యాండ్లూమ్లో మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయో కనీసం మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీ విల్ ట్రై టు లుక్ అవుట్ ఫర్ ఇట్. అంటే మనకి ఏం ఉన్నాయో తెలియనప్పుడు ఏం కొనాలో అసలు తెలియదు కదా. సో మనం అట్లాంటి ఆప్షన్స్ మనకి కావాలి కాబట్టి, అంటే అట్లాంటి ఆప్షన్స్ మనకి తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నాను. 500 వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అన్నీ నేను చూపించలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ మన చుట్టుపక్కల మన తెలుగు స్టేట్స్లో ఎక్కువగా ఉన్న హ్యాండ్లూమ్ వెరైటీస్ అండ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అండ్ ఇంకా కొన్ని వేరే స్టేట్స్లో, అంటే ఆల్ ఓవర్ ఇండియా చాలా ఫేమస్ అయిన స్పెసిఫిక్ టెక్స్టైల్స్ అండ్ స్పెసిఫిక్ శారీస్ నేను ఇవాళ చూపిస్తున్నాను. August 7th మన నేషనల్ హ్యాండ్లూమ్ డే. దాని సందర్భంగా ఈ వీడియో నేను చేయాలని ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాను. ఐ మే బీ లేట్ అండ్ పుట్టింగ్ ఇట్ ఫార్వర్డ్, బట్ ఐ థింక్ ఐ మేడ్ మై పాయింట్ హియర్. ఐ ట్రై టు మేక్ మై వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ గైస్, బట్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఇట్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో క్విక్లీ. మన ఫస్ట్ శారీ చిద్ ఎవర్గ్రీన్ కంచిపట్టు చీరలు. తమిళనాడులోని కంచిపురంలో మేజర్గా తయారయ్యే ఈ చీరలు సౌత్ ఇండియన్ బ్రైడ్స్ పర్టిక్యులర్గా కట్టుకునేవి. బ్రైడ్ అంటే ఖచ్చితంగా కంచి శారీనే కట్టుకుంటారు, కంచిపట్టు చీరలే కట్టుకుంటారు. అండ్ వీళ్ళ వీవింగ్ టెక్నిక్స్ చాలా చాలా స్పెషల్గా అండ్ వెరైటీగా ఉంటాయి. ఒక్క చీర తయారు చేయడానికి లిటరలీ ముగ్గురు ఎట్ ఎ టైం కలిసి పని చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ డిజైన్స్ మేజర్గా రామాయణ్ మహాభారతలోని ఘట్టాలని తీసుకొని అండ్ రవివర్మ పెయింటింగ్స్ని తీసుకొని వేస్తారనమాట మేజర్గా పల్లూస్ వీవింగ్ అంతా. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ టెంపుల్ డిజైన్స్ ఉంటాయి. ఫ్లవర్స్ కానీ మోటివ్స్ కానీ ప్రతిదీ టెంపుల్ డిజైన్ బేస్గా ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర చాలా రేంజెస్లో శారీస్ దొరుకుతాయి. తక్కువ రేంజ్ నుంచి లక్షల రూపాయల వరకు శారీస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఫుల్ జరీతో చేసిన ఇట్లాంటి చీరలు చాలా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వర్త్ ఉంటాయి. అండ్ వీళ్ళు అసలైన బంగారం అండ్ వెండి జరీతో కూడా చీరలు నేస్తారని విన్నాను నేను. సో సౌత్ ఇండియన్స్కి ఎలాగో అలా నార్త్ ఇండియన్స్కి బనారసీ శారీస్. వారణాసిలో తయారు చేసే ఈ పర్టికులర్ శారీస్ బ్రైడల్ వేర్కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ డిజైన్కి అండ్ వీళ్ళ వీవింగ్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే ఈ స్టాండింగ్ లీఫ్ డిజైన్. ఈ స్టాండింగ్ లీఫ్ డిజైన్ మేజర్లీ వీళ్ళే యూస్ చేస్తారు. హెవీ యూజ్ ఆఫ్ జరీ అండ్ మోటివ్స్ వీళ్ళ స్పెషాలిటీ. మీనాకారి వర్క్ కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా బాగుంటుంది. సో హెవీ అండ్ రిచ్ లుక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి పోచంపల్లి. హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉండే ఈ పూదాన్ పోచంపల్లి అనే ప్లేస్లో వీవ్ చేసే ఈ పోచంపల్లి డిజైన్స్ డబుల్ ఇక్కత్ వీవింగ్కి చాలా చాలా ఫేమస్. ఈ మధ్య వెరీ వెరీ ఫ్యాషనబుల్ అండ్ వెరీ మచ్ బాట్ డిజైన్స్లో ఇదొకటి అనమాట. వీళ్ళ దగ్గర కాటన్, సిల్క్, పట్టు అన్ని రకాల వీవింగ్ దొరుకుతాయి. అన్ని రకాలు వీళ్ళు వీవ్ చేస్తారు. అండ్ చాలా కష్టంగా ఉంటుందండి అది వీవ్ చేయడానికి. ఆశయంత్రంతో చేస్తారనమాట. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రికేట్ డిజైన్. ఈ ప్రైస్లో మనకి డబుల్ ఇక్కత్ వీవింగ్ దొరికేది ఇక్కడే. వీళ్ళ దగ్గర ఉండే కాటన్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి. ఉతికే కొద్దీ క్లాత్ చాలా మంచిగా అవుతుంది అనిపిస్తుంది నాకైతే. నా దగ్గర వీళ్ళవి చాలా ఉన్నాయి. నెల్లూరుకి దగ్గరగా ఉండే వెంకటగిరి అనే ప్లేస్లో వీవ్ చేసే ఈ పర్టికులర్ శారీస్ చాలా చాలా ఫేమస్. వీళ్ళు జామ్దాని అనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ని పర్షియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది వీళ్ళే అనమాట. వీళ్ళ డిజైన్స్లో పెద్ద పెద్ద జామ్దాని మోటివ్స్, పీకాక్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, మ్యాంగో లాంటి డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ ఇంట్రికేట్ డిజైన్ అండ్ స్పెషాలిటీ ఆఫ్ జామ్దాని వల్ల వీళ్ళు చాలా మందికి ఫేవరెట్ వీవర్స్ అయ్యారనమాట. మీరు అక్కడ చూస్తే ఆ వీవింగ్ మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది. ఆ ఎలిఫెంట్స్ అండ్ మామిడి పిందె మోటివ్స్. సో నెక్స్ట్ చీరలు వచ్చి పటోలా శారీస్ అనమాట. ఇవి స్పెసిఫిక్గా గుజరాత్లోని పఠాన్ అనే ప్లేస్లో చేస్తారు వీటిని. డబుల్ ఇక్కత్ వీవింగ్లో చాలా చాలా మైన్యూట్ డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ థ్రెడ్తోని, ఎక్స్పెన్సివ్ సిల్క్తో చేస్తారనమాట దీన్ని. సో దీన్ని ఒకప్పుడు రాయల్ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు. సో ఇట్స్ క్వైట్ ఫేమస్ ఇస్ రాయల్ వీవింగ్ అనమాట. అంటే ఆ రాయల్ వాళ్ళే ఎఫోర్డ్ చేయగలిగేది కాబట్టి వాళ్ళు మాత్రమే వేసుకునేవాళ్ళు. సో చాలా చాలా ఇంట్రికేట్ డబుల్ ఇక్కత్ వీవింగ్ ఉంటుంది దీంట్లో. డబుల్ ఇక్కత్ వీవింగ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ రేంజ్ ఇదే అనమాట. బట్ ఈ చీరలు అసలు నలగవు, మనం ఎంత నలిపినా కూడా నలగవు. సో దాట్ ఈస్ అ వెరీ మచ్ స్పెషాలిటీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ శారీస్. అండ్ ఇలాంటి సిమిలర్వి మనకి రాజ్కోట్లో కూడా దొరుకుతాయి. వాటిని కూడా పటోలానే అంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న
ఇష్యూ కూడా నడుస్తుంది. ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ ఆల్ ఆఫ్ దోస్, బట్ ఇలాంటి శారీస్ మనకు అక్కడ కూడా దొరుకుతాయి అనమాట. పెద్ద వీవింగ్ కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది, వేరస్ చిన్న వీవింగ్ చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందన్నమాట. ఇట్స్ లైక్ వెరీ మచ్ ఎక్స్పెన్సివ్. ఇవి రాజ్కోట్లోని పట్టు చీరలు, సిల్క్ శారీస్ అనమాట. ముందు చూపించిందేమో పటోలా వీవింగ్. ఇవి కూడా చాలా చాలా అందంగా అండ్ ఇంట్రికేట్ డీటెయిలింగ్ ఉంటుంది వీటన్నిటిలో. నెక్స్ట్ శారీస్ వచ్చి కోటా డోరియా శారీస్. రాజస్థాన్లోని కోటా దగ్గరగా మనకి దొరికే ఈ కోటా శారీస్ స్పెసిఫిక్గా చెక్స్ లాగా వీవ్ చేస్తారనమాట. ఈ నెక్స్ట్ శారీలో ప్యాటర్న్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చెక్స్ లాంటి వీవింగ్ చేస్తారు. ఇందులో సిల్క్ కోటాని మామూలు కోటా కూడా దొరుకుతాయి. సిల్క్ కోటా వేసుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్గా అండ్ చాలా బాగుంటాయి. అన్ని ఏజెస్ వాళ్ళకి సూట్ అయ్యే వెరైటీ క్లాతింగ్ మెటీరియల్ వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. కొన్ని ఫ్లోయిగా, కొన్ని అంటుకునేటట్టు చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇది మన కృష్ణా డిస్ట్రిక్ట్కి దగ్గరగా ఉన్న మంగళగిరిలో దొరికేవి. ఇవి కాటన్కి చాలా చాలా ఫేమస్, బట్ వీళ్ళ దగ్గర సిల్క్ అండ్ జరీ బార్డర్స్వి కూడా చాలా బాగుంటాయి. వీళ్ళు కొంచెం మిక్స్డ్ ప్యాటర్న్లో మంగళగిరి శారీకి పోచంపల్లి బార్డర్ వచ్చేలా కూడా చేశారు. అండ్ వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. ఫార్మల్ లుక్కి చాలా బాగుండే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ ఫార్మల్ లుక్కి వేసుకునే శారీస్ కూడా వీళ్ళ దగ్గర చాలా మంచివి దొరుకుతాయి, కాటన్వి స్పెసిఫిక్గా. ఆ తర్వాతది మహబూబ్ నగర్కి దగ్గరలో ఉన్న నారాయణపేట్. ఇక్కడ కాటన్ శారీస్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చాలా చాలా ఫేమస్, అండ్ మెటీరియల్స్ చాలా చాలా క్లాసీగా ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ది నారాయణపేట్ పట్టు శారీకి పైథానీ పళ్ళు అనమాట. సో వీళ్ళ దగ్గర ఉండే డిజైన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంట్రికేట్ వర్క్ అండ్ వెరీ వెరీ ట్రెడిషనల్. ఇట్స్ నెవర్ కాంటెంపరీ. చాలా ఓల్డ్ వాల్యూస్తోని, ఓల్డ్ డిజైన్స్తోని చేస్తారు. సో వెరీ మచ్ ట్రెడిషనల్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఉండే కాటన్ మెటీరియల్స్ అయితే. నేను శిల్పారామం వ్లాగ్ చేశాను, దాంట్లో వీళ్ళ డ్రెస్సెస్ అవి ఉన్నాయన్నమాట. దే ఆర్ బిట్ ఆన్ ఎ ప్రైసియర్ సైడ్, బట్ వెరీ మచ్ వాల్యుబుల్ అండ్ వెరీ మచ్ వర్త్ ఇట్. సో ఎప్పుడన్నా వీలైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న ఉప్పాడ పట్టు శారీస్ ఉప్పాడ శారీస్ దే లైక్ క్వైట్ ఫేమస్. వాళ్ళకి బీచ్ కూడా చాలా ఫేమస్. వీళ్ళు కూడా జామ్దాని ట్రెడిషన్ని, అంటే ఆ జామ్దాని కైండ్ ఆఫ్ వీవింగ్ని యూస్ చేస్తారు ఎక్కువగా. సో వీళ్ళు కొంచెం మన ట్రెడిషనల్ వాల్యూస్ కూడా ఆ వీవింగ్లో ఇంక్లూడ్ చేసి అమ్ముతారు. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ బోత్ ఆఫ్ దిస్ వాల్యూస్ అండ్ డిజైన్స్ అనమాట. సో దే ఆర్ క్వైట్ ఫేమస్, వెరీ మచ్ అఫోర్డబుల్. ఆ తర్వాత వచ్చి చీరాలలో మనకి కాటన్ శారీస్ హ్యాండ్లూమ్వి చాలా మంచివి దొరుకుతాయి. ఈ పర్టిక్యులర్ శారీ యాక్చువల్గా మేము ప్లెయిన్గా తీసుకొని దాని మీద ప్రింట్ వేయించామన్నమాట. చీరాలలో మనకి కాటన్ శారీస్ చాలా చాలా మంచివి దొరుకుతాయి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా కాటన్వి వెరీ మచ్ అఫోర్డబుల్ ప్రైసెస్లో చాలా మంచి రేంజ్ దొరుకుతుంది. సో దాట్ ఈస్ ఆల్ ద వెరైటీస్ ఐ హవ్ ఫౌండ్. అంటే కొన్నిటికి నాకు అసలు ఫుటేజ్ దొరకలేదు, బట్ వాటిని నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఒకటి ఏంటి అంటే గద్వాల్ శారీస్. మహబూబ్ నగర్ దగ్గర ఉండే గద్వాల్ అనే ఊళ్ళో నేసే శారీస్ అనమాట. పర్టిక్యులర్గా కాటన్లో అండ్ పట్టులో ఉంటాయి. ఇప్పటి జనరేషన్కి నాకు తెలియదు, కానీ మా నాన్నమ్మ అయితే గద్వాల్ అన్న పేరు చెప్తేనే మురిసిపోయేది. అండ్ గద్వాల్ పక్కనే కొత్తకోట అని ఇంకొక ప్లేస్ ఉంటుంది. అవి కూడా గద్వాల్ శారీస్కి కాటన్కి కొంచెం సిమిలర్గా ఉంటాయి. అది కాకుండా ధర్మవరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ కాటన్ చాలా చాలా ఫేమస్, చాలా కంఫర్టబుల్ కాటన్ ఉంటుంది అక్కడ. అది కూడా నాకు ఫుటేజ్ దొరకలేదు. ఐ రియలీ వాంటెడ్ టు మెన్షన్ దెమ్. అండ్ కేరళ కసువు శారీస్కి కూడా నాకు ఫుటేజ్ దొరకలేదు. అంటే ఆన్లైన్లో గూగుల్లో చాలా దొరుకుతాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ దోస్ ఇమేజెస్, ఎవ్రీథింగ్ అన్నీ అవే ఇమేజెస్ పెట్టదలుచుకోలేదు. సో నేను వేరే డిఫరెంట్ ఫుటేజ్ కలెక్ట్ చేసి పెట్టానమాట. పష్మీనా వర్క్వి ఉంటాయి, పష్మీనా షాల్స్ ఉంటాయి, అవి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి. అండ్ మస్లిన్ సిల్క్వి కొన్ని శారీస్ ఉన్నాయి ఇలా. అండ్ లెనిన్వి కొన్ని ఉన్నాయి. కొన్ని ఫుటేజెస్ నాకు దొరకలేదు. నాకు దొరికినంత వరకు నేను దీనిలో ఇంక్లూడ్ చేశాను. ఐ థింక్ ఐ మేడ్ మై పాయింట్ క్లియర్ హియర్ గైస్. సో ప్లీజ్ మీరు ఎప్పుడు బట్టలు కొన్నా ప్లీజ్ చెక్అవుట్ ఫర్ ద హ్యాండ్లూమ్ ఆప్షన్స్ ఫస్ట్. That way we are supporting our handicrafts, our people, and also we are inculcating our culture in our clothes. I hope this video is informative and useful, guys. Thank you so much for watching. Until next time, bye bye.